తిరుపతి జిల్లాలోని రామచంద్రాపురంలో అర్ధరాత్రుల్లో మహిళ వింత అరుపులు వినిపిస్తున్నాయి. International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఇవి విని గ్రామస్తులు జడుసుకుంటున్నారు. ఎల్వీపురం గ్రామం కట్లకణం దగ్గర బైక్పై వెళుతున్న యువకులకు చీకట్లో ఓ మహిళ కంటపడిందని చెబుతున్నారు గ్రామస్తులు. ఆ మహిళను చూసిన వెంటనే యువకులు భయపడిపోయారని చెప్పారు. ఆ సమయంలోనే సెల్ ఫోన్తో ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఓ వీడియోలో ఓ మహిళ వింత అరుపులు రికార్డ్ అయ్యాయి. ఏదైనా దుష్టశక్తి ఉందా, లేదంటే మతిస్థిమితం లేని మహిళ ఇలా చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరుపులు వినబడుతున్న ప్రాంతంలోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఇక్కడే ట్రాక్టర్ బోల్తా పడి ఓ బాలిక మృతి చెందిందని అంటున్నారు. ఇది ఎలా ఫోటో కట్లకణంలో ఇప్పుడు ఎన్నో రోజులు కూడా చేయాలి. మేము ఎన్నోసార్లు ఎదల పడినప్పుడు కూడా మాకు బండ్లు కట్టాలు వచ్చినాయి. నిన్నేం జరిగింది? నిన్న అదే మేము రోడ్లు కూర్చోంటే టైమా అదే మరిగా నల్లగా వచ్చా, అది కొంచెం పెద్దదయ్యింది. మళ్ళీ మేము భయపడి మేము కొంచెం 2 వారాలు వచ్చి మళ్ళీ తూరు కూర్చుంది. ఏముంటుంది అది? అది కారంగా అరిస్తుంది. ఒక అరుపు మనం భయపడిపోవాలనే ఈ కారంగా అరిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా ఇలాంటివి? ఇంతకుముందు ఎన్నోసార్లు కనిపించాను. ఎదల బండి వెళ్ళేటప్పుడే కనిపించాను నాకు. ఈ పొద్దు కొత్త కాదు. ఆడ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు మాడిగా ట్రాక్టర్ పడిపోయింది. మా వాడు ఒకడు ఆడే బండి పడిపోయాడు. చాలా మంది పడిపోయాడు. లేదా పడిపోయినప్పుడు వాళ్ళకి ఏం జరిగింది? వాళ్ళకంతా దెబ్బలు, మా గాయాలు అయ్యే. 50 ఇండ్లు ఉంటాయి. 50 ఇండ్లు, 200 మంది దాకా ఉంటారు. అంతాలే, అంత పిల్లకాయలు పెద్ద అంతా ఉంటారులే. అది ఎంతసేపు మామూలుగా మీకు నిన్న కనపడింది? అదేం చాలా సేపులే, ఒక అరగంట అటు ఇటు అంతే. మీరు భయపడ్డారా? మీరు భయపడేది మేము మామూలు చూస్తూనే ఉండలేదా? భయమే. మామూలు చూస్తే ఏం చేస్తాం మనమా? భయపడితే మాత్రమా?